ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేటితోటి నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఆనందం సంతోషం రాబోతున్నాయి. చీకటితో ఉన్న నీ జీవితానికి వెలుగు రాబోతుందమ్మా. జీవితానికి ఒక అర్థం పరమార్థం రాబోతుంది. నా మీద భక్తితోటి పసుపు కానీ కుంకుమ కానీ తాకు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఎలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో ఒకటి కష్టాలు సమస్యలు అనేవి ఉంటాయి. వాటిని తొలగించుకోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం కదండి. అమ్మవారే మీకు మంచి మార్గం చూపించారు అని అనుకుని ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా అమ్మవారి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్. నాకు మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మీకు కూడా మంచి జరగాలి అని అయితే గురువుగారు గురించి చెబుతున్నాను. ఏమాత్రం ఆలోచించకుండా అమ్మవారే మీకు మంచి దారి చూపించారు అని అనుకుని వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి, పసుపు కుంకుమ. మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ పసుపు కానీ కుంకుమ కానీ తాకండి. ముందుగా అయితే పసుపు తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధమైన సందేశం అందిస్తున్నారండి. ఒక్క విషయం చెప్తానండి. మనం అమ్మవారి మీద నమ్మకంతో ఏ సందేశమైనా చూసాము అంటే అది మనకి కనెక్ట్ అవుతుందండి. అది మన జీవితంలో జరుగుతుంది. నమ్మకం లేకుండా చూసాము అంటే అమ్మ మీద నమ్మకం లేనట్టేనండి. కాబట్టి నమ్మకంతో చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. ఇంకా పసుపు తాకిన వారి గురించి అయితే అమ్మవారు ఈ విధంగా చెబుతున్నారండి. తల్లి, నువ్వు ఊహించినటువంటి శుభవార్తతోటి నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడపబోతున్నావమ్మా. నా మాటను ఒక్కసారి పూర్తిగా ఆలకించు. అప్పుడు నీకు అర్థమవుతుంది బిడ్డ. దేని గురించి తల్లి అంత బాధపడిపోతున్నావు? ఈ లోకంలో కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలు ఇవేమీ కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదమ్మా. అయినా ఎందుకు తల్లి నీ ఆలోచన, అనవసరమైన ఆలోచనలు? ఎవరో నిన్ను చూసి ఏదో అనుకుంటున్నారు, నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని బాధపడవద్దు తల్లి. దానికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది. దానికోసం నువ్వు వేచి చూడటమే తల్లి. నువ్వు మౌనంగా సహనంగా ఉండమ్మా. ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే మాటలతో బాధ పెడుతున్నారో వారు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవించే తీరుతారు. అందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి. నీ అంత మంచి మనసును వారు బాధ పెడుతున్నారు అంటే వారికి తప్పకుండా కాలమే శిక్ష వేస్తుంది. పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు తల్లి. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా. కాబట్టి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మ అనుభవించే తీరుతారు. నీలోనే నువ్వు మదనపడి బాధపడటం మానేసే తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు అన్నపానీయాలు మానేసి, ఎందుకు దుర్గమ్మ తల్లి నాకు ఈ బాధ అని నువ్వు బాధపడటం నాకు తెలుసమ్మా. నేను నీ తల్లినమ్మా, నీ అమ్మను. నువ్వు నా బిడ్డవి కదా తల్లి. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. దుర్మార్గులైన వారి కోసం నువ్వు రోజు గంటల కొద్దీ రోజుల కొద్దీ ఆలోచిస్తూ ఎంతో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా. నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి. అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీలో నువ్వే కుమిలిపోతూ నీ బిడ్డలని, ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా అదే వేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా. అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు.
తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. అటువంటి సంతోషకరమైన రోజులు నీకు చేరుతున్నాయమ్మా. ఎక్కువ సమయం కూడా లేదు. ఈ లోపల నువ్వు చేయవలసిన పనేమిటో తెలుసా తల్లి? సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ప్రశాంతంగా నీ మనసుని ఉంచుకో. నిన్ను చూసి నీ బిడ్డలు నా తల్లి ఎంతో వేదన చెందుతుంది, బాధపడుతుంది అని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. నువ్వు వాళ్ళ ఆలనా పాలనా చూసే ఈ సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా నీ బిడ్డల ముందు ఇలా బాధపడుతూ ఉంటే నువ్వు నీ బిడ్డల ముందు ఎంతగానో బలహీనపడిపోతున్నావమ్మా. నువ్వు ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమిటమ్మా? నిన్నే నమ్ముకున్నాను దుర్గమ్మ, నిన్నే వేడుకుంటున్నాను. తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా. నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా. నాకు మాత్రం ఎవరున్నారమ్మా? నా బిడ్డలు మీరే కదా. నాకు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా? మీకున్న కష్టాలు బాధలు నేను పోగొట్టలేనా చెప్పా అమ్మా? నువ్వు ఇలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దీనంగా ఉంటే నేను చూస్తూ ఉంటానా తల్లి? నిన్ను బాధ పెట్టే వారికి నీ నుండి సమాధానం, నీ ముఖంలోని చిరునవ్వు, అలాగే నీ ఆత్మవిశ్వాసం, నా దుర్గమ్మ తల్లి నాకు ఉంది అనే ధైర్యం, ఇవి నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావటానికి భయపడతారు తల్లి. నువ్వు పడుతున్నటువంటి ఆ బాధని, నీకున్నటువంటి ఆ కోరికను, నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ప్రశాంతమైన జీవితాన్ని ఈ దుర్గమ్మ తల్లి నీకు ఇవ్వబోతుందమ్మా. అందుకు ఎక్కువ కాలం కూడా సమయం లేదు. దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం నీకు తప్పకుండా దొరుకుతుంది తల్లి. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించవలసిన అవసరం అస్సలు లేదు తల్లి. దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని ఎంతో విలువైన రత్నాల్లాంటి నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి? బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం ఆత్మస్థైర్యంతో ఉంటావో అప్పుడే అటువంటి సమయంలో నువ్వు వారికి తగినంత గుణపాఠం చెప్పగలుగుతావు. నా బిడ్డలు బాధపడుతూ ఉంటే, నా బిడ్డల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. వారికి తగిన గుణపాఠం చెప్తాను. నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరగటమే నువ్వు వారికి చెప్పేటటువంటి గుణపాఠం. దానికి కావలసిన నీకు ప్రశాంతతని ఆత్మస్థైర్యాన్ని ఈ దుర్గమ్మ తల్లి నీకు అందిస్తుందమ్మా. ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ నీతోనే ఉంటుంది, ఎప్పుడూ నీకు అండగా ఉంటుంది. ఈ నిజాన్ని తెలుసుకుని ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. పసుపు తాకిన నీకు నీ జీవితం శుభకరంగా ఉండబోతుంది, మంగళకరంగా ఉండబోతుంది. ఇకపై నీ జీవితంలో అన్నీ శుభాలే, అన్నీ విజయాలే. ధైర్యంగా ఉండు అనేది మన దుర్గమ్మ తల్లి. పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు కుంకుమ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా అంటున్నారు. తల్లి, నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా. నువ్వు ముందుగా దాని నుంచి బయటికి రా. నువ్వు దానిని ఆలోచించటం వలన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నీకు మానసికమైన ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అని నీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని ఈ కష్టాల వలన కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో నీ కళ్ళంట ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకో తల్లి. మనసుని ఎంతో సాధన చెయ్యాలి. లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మను చేసి ఆడుకుంటుందమ్మా. నీ మనసు మీద నువ్వు దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ మనసుని ఆధీనంలో ఉంచుకో. మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు తల్లి. నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అందేలాగా ఈ దుర్గమ్మ తల్లి నీకు అందిస్తుందమ్మా. నీ మనసుని నిర్మలంగా ఉంచుకో, అంతా మంచి జరుగుతుందమ్మా. నీ సంకల్పం అవలీలగా ఉంటే గొప్పగా నువ్వు కోరుకునేటువంటి కోరిక అందులో నువ్వు తప్పకుండా విజయాన్ని చూస్తావమ్మా. నిరాశ నీ జీవితానికి అడ్డుగా ఉంది. గొప్పగా నీ మనసుని స్వచ్ఛమైన ఆలోచనలతో నింపుకో అమ్మా. మనసులో ఎటువంటి ఆందోళన చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తూ ఉన్నావు. ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు. ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో ఏర్పరచుకో తల్లి.
అందరితోనూ ఇది జరుగుతుందా లేదా, మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితోనూ డిస్కషన్ అనేది పెట్టుకోవద్దమ్మా. ఇలా చేయటం వలన నీకు నష్టం తప్ప లాభం ఉండదు. ప్రతి ప్రయత్నము నీదే కదా, కాబట్టి వచ్చే ఫలితం నీకే వస్తుందమ్మా. వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది, ధనం కూడా నీకే చెందుతుంది. ప్రతి క్షణము కూడా నీ పక్కనే ఉండి నువ్వు వేసే అడుగు జాగ్రత్తగా వేయించటం నా బాధ్యత తల్లి. కాబట్టి నువ్వు సహనం ఓర్పుతో ఉండమ్మా. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నీ పరీక్షా కాలం అంతా కూడా ముగిసిపోయింది. నీ జీవితంలో ఆనందాలు సంతోషాలు రాబోతున్నాయి తల్లి. ఈ దుర్గమ్మ తల్లి కోసం ఈ ఒక్క చిన్న పని చేయమ్మా. ప్రతిరోజు కూడా ఈ వేసవి కాలంలో ఆరు బయట పక్షులకి నీళ్లు పెట్టమ్మా. అలా నీళ్లు పెట్టడం వలన వాటికి దాహం తీరుతుంది. నీకు ఎంతో పుణ్యం వస్తుందమ్మా. నీకే కాదు, నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఆనందంగా సంతోషంగా ఉంటావు అనైతే మన దుర్గమ్మ తల్లి కుంకుమ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి అమ్మవారు ఇచ్చిన ఈ సందేశం మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.